ఇక డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25% సుంకాలతో పాటు అదనంగా పెనాల్టీ కూడా విధించడానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. గుడ్ ఈవినింగ్ కోటేశ్వరరావు గారు. గుడ్ ఈవినింగ్. చెప్పండి. సో ట్రంప్ మనం చూస్తున్నాము ఇదిగో అదిగో అని చెప్పేసి ఒక బాంబుని ఒక బూచిగా చూపిస్తూ టారిఫ్ బాంబ్ అనేది ఇదిగో పేలుస్తానని మొత్తానికి ఇందాక 4 గంటలు కూడా మేము ఒక డిబేట్ చేశాము. ఇక పెంచబోతున్నాడు 20 నుంచి 25% వరకు సుంకాలు విధించబోతున్నాడు అనే చెప్పాము. 3 hours గ్యాప్లోనే అది ఆ బాంబు పేల్చేశాడు. సో దీన్ని బట్టి ఈ సుంకాల పెంపు పైన భారత్ పైన ఏ రంగాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటారు? మనం ఎగుమతి చేస్తున్నటువంటి వాటిల్లో దుస్తులు ప్రధానంగా ఉన్నాయి. ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు వీటి మీద ఎంత పెనాల్టీ వేస్తాడు, లేకపోతే ఇప్పుడు ప్రకటించినటువంటి 25%కే పరిమితం అవుతాడా? ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అదేమి అంతర్జాతీయ ఒప్పందం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. వివిధ దేశాల మీద వివిధ రకాల పన్నులు విధిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత రేపు మనల్ని బెదిరించడానికి ఇంకా కూడా అదనంగా పన్నులు వేయచ్చు, లేదా పెనాల్టీలు వేయచ్చు. లేకపోతే మీ వస్తువులు నాసిరకం మా ప్రమాణాలకు అనుగుణంగా లేవని చెప్పేసి మనకి తిప్పి పంపించినటువంటి వాటిని ఏ పనులు చేయడానికైనా కానీ అమెరికా లేదా డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉంటారనేది మనం గమనించాలి. అందుకని ఇంకా మొత్తం మనకి డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత దేని మీద ఎంత వేశారు అనేటువంటిది మనకి డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాటి యొక్క ప్రభావం ఏమిటనేటువంటిది మనం స్పష్టంగా మరోసారి చర్చించుకోవచ్చు. కానీ ఇది మొత్తం మీద చూసినప్పుడు 25% పన్నులు అనేటువంటివి అంటే మన ఎగుమతులు కాంపిటేటివ్ అంటే పోటీ తత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత 25% అంటే మనం చెల్లించేది కాదు. అది ఆ మొత్తం ఎవరైతే దిగుమతి చేసుకుంటున్నారో అమెరికాలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ వాళ్ళు పే చేయాలి. లేకపోయేట్లయితే మన దేశం తక్కువ రేట్లకు ఇస్తే దిగుమతి చేసుకున్నటువంటి వాళ్ళు కొంత భరించాలి. అందువల్ల వాళ్ళు భరిస్తారా, లేకపోతే మొత్తం వినియోగదారుల మీదనే వేస్తారా ఏమిటి అనేటువంటిది అంటే ఇంటర్నల్ పాలసీ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి దిగుమతిదారుల యొక్క ఇంటర్నల్ పాలసీ కూడా దాన్ని బట్టి కూడా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది మనం గమనించాలి. అందుకని ఇది మొత్తానికి ఇప్పుడు గత వారం రోజులుగా ఈ ఒప్పందం జూలై 9 అన్నారు, అయిపోయింది. ఆగస్టు 1 అన్నారు, అది కూడా ఎటు తేలలేదు. ఈ అనిశ్చితి అనేటువంటిది మన స్టాక్ మార్కెట్ మీద కూడా గత కొద్ది రోజులుగా ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయో కూడా మనం చూసాం. ఎందుకంటే ఏ రంగం మీద ఏ విధమైనటువంటి పన్నులు వేస్తారో అది ఎటువంటి పరిణామాలకి ఫలితాలకి దారితీస్తుంది అనేటువంటి ఒక అనిశ్చితి. అందువల్ల రేపటి నుంచి ఇవాళ స్టాక్ మార్కెట్లు కొద్దిగా కోలుకొని ప్లస్ లో ముగిశాయి. మరి దీని ప్రభావం రేపు ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఇది, ఈ ప్రకటన ఇవాళ. అందుకని రేపు దీని ప్రభావం ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది మనం రేపు చూడాల్సి వస్తుంది. అన్నింటికి మించి నేను ముందే చెప్పినట్టుగా ఏ వస్తువు మీద ఎంత టారిఫ్, ఎంత పెనాల్టీ అనేటువంటిది మనకి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. అయితే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారత్ నాకు మిత్రదేశమే, బట్ అయినప్పటికీ కూడాను అన్ని దేశాల కంటే కూడా ఎక్కువగా అమెరికాపై టారిఫ్ విధిస్తోంది అని చెప్పేసి మాట్లాడారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవమే. అది ఎందుకంటే భారతదేశము మనం ప్రపంచీకరణ గురించి మనం ఎన్ని కబుర్లు చెప్పినా లేదా అమెరికా ఎన్ని కబుర్లు చెప్పినా గానీ భారతదేశం ఆ విధమైనటువంటి రక్షణ చర్యలని తీసుకోవడం అవసరం కూడా. అది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయినా లేదా నరేంద్ర మోడీ సర్కార్ ప్రభుత్వం అయినా ఎవరైనా కావచ్చు, ఇక్కడ మన పరిశ్రమలని లేదా మన వ్యవసాయ రంగాన్ని, మన పౌల్ట్రీ రంగాన్ని వీటన్నిటిని రక్షించుకోవాలంటే అమెరికా లేకపోతే ఇతర ధనిక దేశాల నుంచి వాళ్ళు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తారు. ఆ సబ్సిడీలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని మన మీద డంప్ చేస్తారు. ఇప్పుడు మన మీద గత కొద్ది నెలలుగా చేసినటువంటి ఒత్తిడి కూడా అదే. మన వ్యవసాయ రంగాన్ని, మన డైరీని, మన పౌల్ట్రీని మొత్తాన్ని ఓపెన్ చేస్తారా లేదా అనేటువంటిదే వాళ్ళు చేసినటువంటి డిమాండ్.
దాన్ని అంగీకరించేట్లయితే కోట్లాది మందిగా ఉన్నటువంటి పాల రైతులు, అదేవిధంగా పౌల్ట్రీ వ్యవసాయం, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. అందుకనే వాటిని నరేంద్ర మోడీ సర్కారు కూడా ప్రతిఘటించాల్సి వచ్చింది, అనివార్యం. డొనాల్డ్ ట్రంప్ నా స్నేహితుడు, జిగ్నీ దోస్తు, ఇట్లాంటి కబుర్లని ఈయన కూడా చెప్పాడు. ఒక ట్రంపే కాదు కదా, 5 ఏళ్ల క్రితం వెళ్ళి అబ్కి బాత్ ట్రంప్ సర్కార్ అని కూడా ప్రచారం చేసి వచ్చినటువంటి మోడీ గారి గురించి మనకు తెలిసిందే కదా. అందుకని ఇక్కడ ఎక్కడన్నా బాబాయ్ గాని వంగతోట దగ్గర కాదన్న ఒక లోకోక్తిలాగా ఈ వ్యవసాయము లేకపోతే ఇతర వాణిజ్యము, పరిశ్రమలు, ఈ ఉత్పత్తులు, వీటి విషయంలో రక్షణాత్మక చర్యలు కనుక లేకపోయేట్లయితే మనలాంటి దేశాలు వెంటనే కుప్పకూలిపోతాయి, మొత్తం డంప్ చేసేస్తారు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితమే మన పౌల్ట్రీ రంగంలో కోళ్ళు, అక్కడ మనకిక్కడ కోడి కాళ్ళు తింటాం మనకి ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతాము, లేకపోతే ఒక ప్రివిలేజ్ గా ఫీల్ అవుతారు మన వాళ్ళు. అమెరికాలో కోడి కాళ్ళు తినరు. అందుకని అమెరికాలో మిగిలిపోయినటువంటి కోడి కాళ్ళన్నింటినీ కూడా మన దేశంలో డంప్ చేయడానికి అప్పుడు ప్రయత్నం చేసినప్పుడు 10 ఏళ్ల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీ దాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన తర్వాత WTO పేరుతోటి తర్వాత 2 ఏళ్ల క్రితం ఏం చేశారు, బాతు మాంసాన్ని, టర్కీ మాంసాన్ని 30% ఎంతో ఉన్నటువంటి దాన్ని 5% తగ్గించి నామమాత్రపు దాంతో దాన్ని అలౌ చేశారు. అయితే మన దేశంలో బాతు మాంసము లేకపోతే టర్కీ ఇది తినేటువంటి వాళ్ళు చాలా పరిమితంగా ఉంటారు కనుక మన మీద పెద్ద ప్రభావం చూపలేదు. అందుకని మన పౌల్ట్రీ పరిశ్రమ కూడా దాని మీద చేయలేదు. అదేవిధంగా జున్ను, డైరీకి వచ్చేసరికి జున్ను, ఇతర డైరీ ప్రోడక్ట్స్, వీటన్నిటిని డంప్ చేయడానికి మీరు తెరుస్తారా లేదా అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి. రెండోది మొక్కజొన్న ఇవాళ ఒక అనేక ప్రాంతాల్లో వరి కంటే మొక్కజొన్న లాభసాటిగా ఉంది రైతులకి. అటువంటి మొక్కజొన్నల్ని మీరు దిగుమతి చేసుకోండి. అదేవిధంగా జన్యు మార్పిడి విత్తనాలను మీరు అనుమతించండి అని చెప్పేసి ఈ సంప్రదింపుల సందర్భంగా ఈ 2 నెలల్లో మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దానికి బహుశా అంగీకారం చెప్పని కారణంగానే ఇక అనివార్యంగా మన మీద ఆ 25% అనేటువంటిది విధించాడు. ఇది ఇంతటితో ఆగుతాయని మనం అనుకోక్కర్లేదు, పెరిగినా ఆశ్చర్యం.